డయాబెటీస్ ఉన్నవాళ్ళు అల్లోపతికి వెళ్తారు ఎందుకనండి టాబ్లెట్స్ విషయంలో? పాయింట్ ఏంటంటేనండి, ట్రీట్మెంట్ అనండి, అలోపతికి వెళ్ళిన ఆయుర్వేదానికి వెళ్ళిన ట్రీట్మెంటే. వాళ్ళ వసతిని బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి, వాళ్ళ అన్నిటికన్నా ముందు దగ్గరలో ఉన్న డాక్టర్, స్పెషలిస్ట్ డాక్టర్స్ తొందరగా రిలీఫ్ రావడం కోసం, అలోపతిలో తొందరగా రిలీఫ్ వచ్చే ఛాన్స్ ఉంది. మా మందులు కొంచెం ఆలస్యంగా పనిచేస్తాయి. ఓకే, అది ఇవ్వడం కోసం ఇవన్నీ దృష్టి పెట్టుకొని తొందరగా అలోపతికి వెళ్ళడానికి అదొక కారణం అయి ఉండొచ్చు. కానీ కొంతమంది డైరెక్ట్గా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు, బట్ సంఖ్య తక్కువ. అదే మా దగ్గరికి నేరుగా డయాబెటీస్ కోసం ట్రీట్మెంట్ కోసం సంఖ్య తక్కువగా వస్తారు, బట్ డైరెక్ట్గా మా దగ్గరికి తక్కువ మంది వస్తారు. కారణం ఏంటంటే ఇవైనా ఏదైనా కారణాలు కావచ్చు. దగ్గరలో అవైలబుల్గా డాక్టర్ ఉండొచ్చు, స్పెషలిస్ట్ ఉండొచ్చు. నేను చెప్పాను కదండి, మేమంటే ఎండీ చేశాను, ఆ తర్వాత కూడా కొంతమంది చేశారు. ఎందుకు వస్తుందండి డయాబెటీస్? ఎందుకు వస్తుంది అసలు? ఇది వారసత్వంగా వస్తుందా లేకపోతే ఎట్లా? వారసత్వం వల్ల వస్తుందని కాదండి, ఫ్యామిలీలో ఉంటే వస్తుందని కాదు, లేదని కాదు, ఉండొచ్చు రావచ్చు, అది వేరే ప్రత్యేక విశేషం ఏం కాదు అది. కానీ ముఖ్యంగా ఆహారం వల్ల వస్తుంది. ఓకే, ఆహారం విహారం, ఇది మళ్ళీ 2 పాయింట్స్ కొత్తవి. అవును, మామూలుగా ఎందుకు వస్తుందంటే ఆహారం విహారం. ఆహారం అంటే అది ఒక మంచి స్పెషల్ టాపిక్, అది అదే ఇప్పుడు మాట్లాడుకుందాం. చాలా రెవల్యూషనరీ పాయింట్ ఏమిటంటే, ఆహారాన్ని మనం ఏమంటాం ఇంగ్లీష్లో? ఫుడ్ అంటాం. అది తప్పు పాయింట్. అది బేసిక్ పాయింట్కి వస్తున్నాం ఇప్పుడు. ఆహారానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లేదు. ఫుడ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆహారం. చాలా మంది తెలియదు. మేమే చెప్పాలి ప్రొఫెసర్లో. పాయింట్ ఏంటంటే, ఫుడ్ అంటే డెఫినేషన్ ఏంటంటేనండి, ఎనీథింగ్ టేకన్ ఇన్సైడ్ ఫర్ నరిష్మెంట్ ఇస్ ఫుడ్ అని డిక్షనరీ. అది ఏది ఏదైనా ఆహారం లోపలికి తీసుకున్నది శరీర పోషణకు పనికొచ్చేది ఫుడ్. అదవుతుంది కదా. ఆహారం డెఫినేషన్ తెలుసండి, ఆసమంతాత్ హారం ఆహారం, అది డెఫినేషన్. ఓకే, ఈ డెఫినేషన్ ఇంగ్లీష్లో లేదు. అది ఇంగ్లీష్లో ఫుడ్ ఆహారం కాదు, డెఫినెట్గా కాదు. ఇది చాలామందికి తెలియదు. విషయం చెప్తానంటే, ఆహారం అంటే ఆసమంతాత్ హారం ఆహారం అంటే చెప్పంటారండి, తీసుకున్నది మొత్తం హరించుకుపోవాలి. హారం అంటే హరించుకుపోవటం అంటే జీర్ణం కావటం. మీకు గుర్తుంది లేదా, పల్లెటూళ్ళు ఇప్పటికీ వాడు ఎంత తిన్నా హరించుకుపోతుంది అంటారు. విన్నారా అన్నమాట ఎప్పుడన్నా? రాళ్ళు తిన్నా కరిగిపోతుంది, హరించుకుపోతుంది అంటారు. హరించుకుపోవడం అంటే జీర్ణం కావటం అనమాట. ఎంత తిన్నవాడు జీర్ణం అయిపోతుంది. కొంత పల్లెటూళ్ళు అంటారు రాళ్ళు తిన్నా హరించుకుంటారు అంటారు, వాడుకలో ఉంది అన్నమాట. కానీ ఎంత తిన్నా హరించుకుపోవడం అనమాట మనం వాడుకలో ఉంటూ ఉన్నాం. ఇక్కడ ఆహారం డెఫినేషన్ ఏంటంటే, తినది మొత్తం అరగాలి. తినది మొత్తం అరిగిన దాన్నే ఆహారం అంటారు. సగం అరిగి సగం అరగదు ఆహారం అంటదాన్ని. డెఫినేషనే ఇట్లా ఉంది. ఆసమంతాత్ అంటే మొత్తం, హారం అంటే అది అరగాలి. సో ఆసమంతాత్ హారం ఆహారం అనుకున్నప్పుడు ఫుడ్ ఆహారం ఎట్లయింది? కాదు. అది నా ఇంటర్ప్రిటేషన్. అనుకున్న వాళ్ళు అనుకుంటారు, నాకు సంబంధం. సో ఆ పేరుతో ఈ ఆహారం, ఇట్ట ఆహారం నిజంగా అయినట్టయితే జబ్బులు రాకూడదు, అంతే కదా, మొత్తం తినేస్తాయి. కానీ అప్పటికి విహారాల్లో ఈ ఆహారాన్నే సరిగా తినకపోతే, పూర్తిగా అరక్కపోతే అప్పుడు జబ్బులు వస్తాయి. ఆహారం జనరల్ రూల్ ఏమిటి? జనరల్ రూలు తిన్నది అరగాలి, మొత్తం అరగాలి. ఏమండి, ఇప్పుడు ఆ జనరల్ రూల్ మిస్ అయింది ఎక్కడ? అరగకుండా ఉండే పరిస్థితి వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే, అప్పుడు ఏం చెప్పంటారా, ఎప్పుడు అరగదో అకాలంలో భోజనం చేస్తే అరగదు. ఓకే, కాలం కాని కాలంలో అంటే రాత్రిపూట తినేస్తే పగలు తిని, తర్వాత తినగంటని అరగంటకి ఇంకో తిని, ఇప్పుడు చపాతీ తిని ఇంకో అరగంటల తర్వాత ఇంకోటి తిని, ఇంకోటి తాగి ఇంకోటి, ఇవన్నీ టైం ప్రకారం తినకపోతే జబ్బు వస్తుంది. అప్పుడు అది ఆహారం కాదు. ఎందుకు కాదు? అరగదుగా, అరిగితే కదా ఆహారం అయ్యేది. టైం ప్రకారం తినవలసిన తర్వాత అన్నిటికన్నా ముందు ఏంటంటేనండి, ముందు తిన్న అన్నం జీర్ణం కాకముందే అన్నం తినడం. ఓకే, అకాల భోజనం అంటే ఏంటంటే, కాలం కాని కాలం భోజనం. అకాల భోజనం మరణ స్వరూపం. అకాల భోజనం మరణం కూడా కలుగజేస్తుంది, లాంగ్ రన్లో, వెంటనే కాదు. సో అట్లా అయిపోతుంది. అకాల భోజనం వ్యాధికారకం, వ్యాధిని కలుగజేస్తుంది అకాల భోజనం. తర్వాత అన్నం అరక్క ముందే మళ్ళీ తినడం, అప్పుడు ఆహారం కాదుగా. ఆహారం అంటే అరగాలి కదా, మొత్తం అరగటల్లా ఇక్కడ. తర్వాత ఇంకో ప్రశ్న వస్తుంది మళ్ళీ. ఇందాక అనుకున్నాం, శాస్త్రకారుడు ఏమన్నాడు, వాడే ప్రశ్న వేసుకుంటాడు, సమాధానం చెప్తాడు అని. ఇప్పుడు ఏమనుకుంటాం మనం, అన్నది తినకముందే, తిన్నాను అరకముందే మళ్ళీ తింటే జబ్బు వస్తుంది అన్నారు. వాడి ప్రశ్న మళ్ళీ చెప్పమంటారా? తిరిగి అన్నం అరిగిందని ఎట్లా కనుక్కుంటావు? అదే ప్రశ్న వాడి దగ్గరే, వాడే వేసుకుంటారు ప్రశ్న. ఎట్లా కనుక్కుంటావు? ప్రశ్న వేస్తే సమాధానం మళ్ళీ కింద ఉంది. ఇక్కడండి చేతిరెత్తి దండం పెట్టాలి ఆయుర్వేద శాస్త్రకారుడు. సైన్స్ అంటే అది. మేము శాస్త్రంలో మునిగి తేలి ఉన్నాం కాబట్టి మాకు తెలుసు అదంటే ఏమిటో. మేము ఎంజాయ్ చేస్తాం, అందరూ ఎంజాయ్ చేయడం కష్టం. కొటేషన్ చెప్తున్నాం మీకు. నేను కొటేషన్ చెప్తానండి. అన్నం అరిగిందని కనుక్కోవటం ఎట్లా? పైన క్వశ్చన్, కింద జవాబు. ఉద్గార శుద్ధి. ఉద్గారం అంటే తేపులు రావు. తేపులు వచ్చేటప్పుడు ఓన్లీ గాలి ఒక్కటే రావాలి. తేపులతో పాటు నీళ్లు, పుల్లక తేపులు, అన్నం బయటికి రావడం అది రాకూడదు. అది వస్తే అరిగినట్టు కాదు. ఉద్గార శుద్ధి. శుద్ధి అంటే తేపులు శుద్ధంగా రావాలంటే గాలి ఒక్కటే రావాలి. అంటే గాలి ఒక్కటే రావాలి. ఉత్సాహం అంటే పని
చెయ్యాలి అనిపించాలి, బద్ధకంగా పడుకుందామని అనిపించకూడదు, అంటే అరగనట్టు లెక్క. ఓకే. ఉద్గార శుద్ధి, ఉత్సాహం, చేష్ట. చేష్ట అంటే పని చేయటం వేరు, చేయాలి అనిపించడం వేరు. ఉత్సాహం అంటే చేయాలి అనిపించడం, చేష్ట అంటే చేయడం, పోయి చేయాలి. అనిపించడం వేరు, చేయడం వేరు. అనిపిస్తుంది కానీ చేయడం ఓపిక ఉండదు, కానీ చేయగలగాలి. ఉద్గార శుద్ధి, ఉత్సాహ, చేష్ట. చేష్ట అంటే పని చేయడం. వేగ ప్రవర్తనం అంటే ఏంటి? మోషన్ సరిగా టైంకి రావాలి. 2 రోజుల నుంచి మోషన్ రాలేదు మనం అరిగినట్టు లెక్క కాదు. ఏ రోజుకి ఆ రోజు మోషన్ రెగ్యులర్ కావాలి, అయితేనే అరిగినట్టు లెక్క. దాన్ని వేగ ప్రవర్తన ఉంటారు. లఘుత, శరీరం తేలిగ్గా ఉండాలి. కూర్చుంటే బద్ధకంగా ఉందంటారు, ఇవాళ ఏదో ఓపిక లేదు బద్ధకంగా ఉందంటే అది ఉండకూడదు. శరీరం లఘువుగా ఉండాలి, అంటే మన శరీరం లైట్గా ఉండాలి. అర్థం కావడం కోసం చెప్తున్నాను. క్షుత్ పిపాస, ఇది మంచి పాయింట్. మళ్ళీ ఆకలి కావాలి. ఓకే. జీర్ణాహారస్య లక్షణం అని కొటేషన్. ఆహారం జీర్ణం అయితే ఈ లక్షణాలు ఉంటాయని. ఇందాక మనం వారు చెప్పారు దాని గురించి, నేను వైద్యం చేస్తాడని. మాకండి మేము ప్రొఫెసర్స్గా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళం కాబట్టి మాకు పేషెంట్ చూసిన మరుక్షణమే మాకు శ్లోకం నోట్లోకి వచ్చేస్తుంది. మేము శ్లోకం చదువుకుంటాం, మాకు శ్లోకం వచ్చు కాబట్టి. ఆ శ్లోకంలో ఏముంటుంది? లక్షణాలు అన్నీ ఉంటాయి. ఫలానా జబ్బు ఉంది, ఇందాక అనుకున్నాం డయాబెటీస్ అనుకున్నాం, యమునా స్థానాదాస కొటేషన్ ఉందే, నోట్లో మాకు నలుగుతుంది, నలిగి అడుగుతాం ఒకటొకటి. అట్లా ఈ శ్లోకం ఉంది, తిన్నాను అరిగిన నేను కనుక్కోవాలి. ఇవన్నీ నోట్లోకి వస్తాయి. ఉద్గార శుద్ధి, ఉత్సాహం, చేష్ట, వేగం, ప్రవర్తనం, శుత్తు, పిపాస, ఇవన్నీ వస్తాయి. ఒకటొకటి అడుగుతుంటాం మేము. అది ఇంకా కంప్యూటరైజ్డ్ ఫీడింగే. అట్లా ఉంటుంది ఆ పాయింట్. అంటే ఏమైపోతుంది, ఇంకా మాకు జబ్బు తెలిసిపోతుంది. అందుకోసం ఆయన అటు చెప్పగలిగారు. మొన్న చెప్పేవాడు కేసరి గారు అన్నారు. సార్ గారు ఎటు చెప్పగలిగారు? మేము పేషెంట్ చూసిన మరుక్షణమే మేము ప్రశ్నలు వేస్తూ మొదలు పెడతాం. చూసిన తర్వాత మాకు దర్శనంలో కొంత విషయం తెలిసిపోతుంది. మా అనుభవంతో, స్పర్శనంతో కొన్ని విషయాలు తెలుస్తాయి, ఎగ్జామిన్ చేస్తే కొన్ని విషయాలు తెలుస్తాయి. అప్పుడు మేము ఒక జబ్బు నిర్ణయానికి వస్తాం. ఆ నిర్ణయం వచ్చిన తర్వాత ప్రతి జబ్బుకి మాకు లక్షణాలు కొన్ని ఉంటాయి. టెక్స్ట్ బుక్లో ఉంటాయి. టెక్స్ట్ బుక్లో ప్రతి జబ్బుకి లక్షణాలు ఉంటాయి. లక్షణాలు మేము కొటేషన్ చదువుకుంటాం శ్లోకాన్ని. ఆయుర్వేద డాక్టర్కి సంస్కృతం రాకపోతే ఆయుర్వేద కష్టం, రావాల్సిందే. సంస్కృతం వస్తే, శ్లోకం వస్తే, శ్లోక లక్షణాలు తెలిస్తే టక్కున పట్టేస్తాం వ్యాధిని. మాకు చాలా ఈజీ. ఆ రోజుల్లో మాకు ల్యాబొరేటరీ టెస్ట్ లేవు కదా. ఇప్పుడంటే టెస్ట్ ఉన్నాయి, చూస్తున్నాం. మేము కూడా ఆ టెస్ట్ వాడుకుంటాం, సంతోషంగా ఉంటాం. అది వేరే పద్ధతి. లేని రోజుల్లో ఏం చేసాం? శ్లోకం చదువుకుంటాం, అప్పచెప్తాం పేషెంట్ వాడి మొహాన, అప్పచెప్పి ఉందా లేదా అంటాం, వాటి తీసుకుంటాం. అట్లా ఆ రకంగా చాలా అవసరం. అట్లా జీర్ణాహారస్య లక్షణం చెప్తాడు. అట్లా లక్షణం చెప్పేస్తాడు. దాన్ని బట్టి మీరు అనుకోవాలి అన్నం అరగలేదు అని. అప్పుడు ఏంది, వాడు తినేది ఆహారం కాదని. ఆహారం అంటే అరగాలి. ఇంత కథ ఉంది దానికి. ఈ కథ అంతా చేస్తే కానీ దాన్ని ఆహారం అనం. ఈ ఆహారం దానికి టెక్నిక్స్ ఉన్నాయండి. ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, ఎట్లా తినాలి, తిన్న తర్వాత ఏం చేయాలి, అన్నం ఎట్లా ఉండాలి, చాలా ఉన్నాయి. ఇన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ముందు అన్నం ఎట్లా ఉండాలి ఒకటి, వండింది ఎట్లా తినాలి 2, 3వది దేంట్లో తినాలి, 4వది తిన్న తర్వాత ఏం చేయాలి. 4 లెవెల్స్ ఉన్నాయి. ఒక్కొక్క లెవెల్ ఒక అరగంట పడుతుంది. దిస్ ఈజ్ ఆయుర్వేద. నేను గట్టిగా 3 సార్లు అంటాను, దిస్ ఈజ్ ఆయుర్వేద. అప్పుడు ఏమైపోతుంది తెలుసండి, ఇదంతా పోయింది కాబట్టే జబ్బులు వస్తున్నాయి. ఇదంతా చైన్ అంతా పోయిందండి. నేను మీకు చెప్పే లక్షణాల్లో ఒక చైన్ మొత్తం పోయింది. ఇప్పుడు ఏమైపోతుంది, పోయిన తర్వాత సాధారణంగా జబ్బు వస్తుంది. ఒక ఇన్సిడెన్స్ చెప్తాను మీకు నేను. విరుద్ధాహారం అని మాకు ఒక కొటేషన్ ఉంది. విరుద్ధాహారం అంటే ఒక వస్తువు ఇంకో వస్తువుతో కలపకూడదు, కలిపి తినకూడదు. కలిపి తింటే జబ్బు వస్తుంది. ఇప్పుడు ఏమైపోతుందంటే అప్పుడు దాన్ని విరుద్ధాహారం అంటాం మేము. విరుద్ధాహారం అంటేనండి చాలా గొప్ప టాపిక్ అది. ఒక విరుద్ధాహారం టాపిక్ ఫినిష్ చేద్దాం. దాన్ని మేము ఇన్కంపాటబుల్ ఫుడ్ అనం. అర్థం కావడం కోసం ఫుడ్ అంటున్నాను, ఫుడ్ కాదు అది. ఇన్కంపాటబుల్ ఫుడ్స్ అనుకుందాం ఫర్ ది టైం బీయింగ్, జనానికి అర్థం కావడం కోసం అనుకుందాం. అన్నప్పుడు విరుద్ధాహారం అంటే ఏమిటి అని అంటే ఒకదానితో కలపకూడదు. అట్లా మీకు ఒక 10 చెప్తాను. ఇంకోటి కూడా శాస్త్రకారుడు ఏం చెప్పాడు చెప్పండి, ఎంత గొప్ప. అందుకోసం నేను ప్రతి లెవెల్లో శాస్త్రం అంటున్నా. ఎందుకోసం నేను ప్రొఫెసర్ కాబట్టి అంటున్నాను, అది కూడా చెప్తున్నాను నేను. అదే పుస్తకాలు రిఫర్ చేస్తే శాస్త్రం తెలుస్తుందండి. ఏదో ఊరికి అది వేసుకో ఇది వేసుకో అంటే కుదరదు. కొటేషన్ చెప్పాలి, శాస్త్రం చెప్పాలి, ఆధారం చెప్పాలి. అప్పుడు విరుద్ధాహారం అని అంటే కొన్ని కలపాలి, కొన్ని కలపకూడదు. శాస్త్రం చెప్పాడు, బాగుంది. అయిన తర్వాత విరుద్ధాహారాలు అంటే ఏమిటి అని ప్రశ్న. శాస్త్రకారుడు ఏం చెప్పాడంటే విరుద్ధాహారాలు చాలా ఉన్నాయి, నేను కొన్ని చెప్తున్నాను అన్నాడు. ఓకే. ఎవరు? శాస్త్రకారుడే. ఎందుకు చెప్పాలండి? కొన్ని చెప్తున్నాడు, ఇంక కింది ఇంకో మాట చెప్పాడు. చెప్పంటారా? బహుళంగా అందరు వాడేవి చెప్తున్నాను అన్న. అది కూడా ఎన్ని లెవెల్స్ చూడండి. ఒకటి ఒక లెవెల్ ఏమిటి, విరుద్ధాహారం. ఇంకో లెవెల్ ఏమిటి, కొన్నే చెప్తున్నాను. ఇంకో లెవెల్ ఏమిటి, సాధారణంగా అందరు చేసే పనులు చెప్తున్నాను అన్నాడు. అంటే ఇప్పుడు మొత్తం మన ఫీల్డ్లోకి వాడు వచ్చేసాడు. శాస్త్రకారుడు దూరంగా కూర్చోలే, మన దగ్గరికి వచ్చాడు. ఎట్లా వచ్చాడు?
రోజు మనం చేసే తప్పులు చెప్తున్నాడు ఏం తింటే తినకూడదో చెప్తున్నాడు, తింటే ఏమొస్తాయో చెప్తున్నాడు, ఆ వచ్చిందని ఎట్ట పోగొట్టుకోవాలో చెప్తున్నాడు. ఇంత ఉంది కదా. ఇప్పుడు చెబుదాం విరుద్ధ ఆహారాలు అంటే ఒకదానితో కలపై తినేది కాదు, దాని విరుద్ధ ఆహారం అంటాం. అన్ని విరుద్ధ ఆహారాలు ఎన్ని ఉన్నాయి? వాడే చెప్పాడు కొన్ని చెప్తున్నా అన్నాడా? కొన్ని బహుళంగా వాడే చెప్తా అన్నాడు. ఇంకో చిన్న మాట చెప్తారు కింద, ఇటు చెప్తూ పోతుంటే పుస్తకం లావ్ అయిపోతుంది అన్నాడు. ఎట్లా చేయాలి చెప్పండి? ఆయనకి తల తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలండి? ఆయనకి శాస్త్రకారుడు మేము పుస్తకం చదువుతుంటే అసలు మేము ఉప్పొంగిపోతాం ఆ కొటేషన్లకి. ఏం మాట చెప్పండి. కొన్ని చెప్తా అంటాడా, ఇంకోటేమో అందరు వాడే చెప్తానంటాడా, అంతా చెప్పి చాలా ఉన్నాయి అంటాడా, చివరికేమో గ్రంథ విస్తరణ భీతేనా అంటాడు. అర్థమైపోయింటారు మీకు. భీతి అంటే భయం. నేను ఇట్లా రాస్తూ పోతుంటే ఇంతలా పుస్తకం అయిపోతుంది, అది నేను చెప్పటం కొన్ని చెప్తున్నా అన్నాడు. శాస్త్రకారుని మనం ఏమనాలి? ఎంత గొప్పవాడు ఋషి, అందుకోసం వాడు ఋషి.